అందరూ బాగున్నారండి. ఈ వీడియోలో స్వీట్ కార్న్ తోటి 2 రెసిపీస్ చేసి చూపిస్తున్నానండి. ఈ ఫస్ట్ రెసిపీ అయితే చాలా హెల్తీ, ఈజీగా కూడా చేసుకోవచ్చు. దీనికోసము ఒక గిన్నె పెట్టుకొని వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలండి. మరిగిన తర్వాత ఒక కప్పు స్వీట్ కార్న్ వేసి 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసేసుకోవాలి. ఇంక ఈ మరుగుతున్న నీటిలో ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని ఈ స్వీట్ కార్న్ అంతా ఈ నీళ్ళన్నీ వడపోసుకోవాలండి. ఇట్లా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక చిన్న కడాయి తీసుకొని వెన్న ఉంటే వెన్న కానీ, నెయ్యి కానీ, లేదంటే నూనె కానీ 1 టీ స్పూన్ వేసుకొని కొద్దిగా కాగిన తర్వాత మనం ఈ ఉడికించుకున్న స్వీట్ కార్న్ వేసి 1 నిమిషం కానీ 2 నిమిషాలు కానీ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నట్టుగా చేసుకోవాలండి, మాడకుండా. తర్వాత కొద్దిగా సాల్ట్, టేస్ట్కి తగ్గట్టు కొంచెం మిరియాల పొడి, కొద్దిగా చాట్ మసాలా అండి. ఇంకంతే, కొంచెం ఫ్రై చేసి ఒక అర నిమిషం ఇట్లా ఫ్రై చేసి తీసుకొని తింటామేనండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ కూడా, తొందరగా చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు తినాలనుకుంటే అప్పుడు చాలా ఫాస్ట్గా చేసుకొని తినొచ్చండి. పిల్లలకైనా పెద్దలకైనా ఎవరిమైనా కానీ చాలా హెల్తీ కాబట్టి మార్నింగ్ అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ అయినా కానీ, ఎప్పుడైనా కానీ ఫాస్ట్గా అయిపోద్ది కాబట్టి ఈజీగా చేసుకోవచ్చండి. రెండో రెసిపీ వచ్చేసి స్వీట్ కార్న్ తోటి వడలండి. ఇవి కూడా చాలా బాగుంటాయి టేస్ట్, కాకపోతే డీప్ ఫ్రై కాబట్టి హెల్దీ అని చెప్పలేము. ఇవి బాగా పైనేమో క్రిస్పీగా ఉంటాయండి, లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కొంచెం తీయగా, కొంచెం కారంగా, స్పైసీగా చేసుకుంటే కారంగా కూడా ఉంటాయి. దీనికోసం స్వీట్ కార్న్ని నేను ఒక 3 కండల్ని ఒలిచి పెట్టుకున్నానండి. వీటిని కొద్దిగా వేసుకోవాలి. ఒకేసారి వేసుకుంటే మెత్తగా అయిద్ది అనమాట. పల్స్ ఇచ్చుకుంటూ ఇట్లా కోర్స్గా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇంక ఈ విధంగా అంతా మొత్తం గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. చేసుకొని ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో వాటర్ ఊరతాయండి బాగా ఎక్కువ, కాకపోతే ఆ వాటర్ బారు వస్తే ఇంక టేస్ట్ ఉండదు కదా అని ఉంచేసి దీంట్లోకి ఇంకొక ఆనియన్స్ అండి, ఒక మీడియం సైజు ఒక 2 ఆనియన్స్ సన్నగా కట్ చేసేసుకొని, పచ్చిమిర్చి అయితే మీ కారానికి తగ్గట్టు దీనికి కొంచెం ఎక్కువే పడతాయండి. స్వీట్ కార్న్ కొంచెం తీపి ఎక్కువ కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్, కొత్తిమీర, కరివేపాకు సన్నగా తరిగేసుకొని, కొంచెం కారము, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా జీలకర్ర, ఇంక ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. కారం ఎందుకు ఎక్కువ వేసుకోవాలని అంటే స్వీట్ కార్న్ కాబట్టి కొంచెం మరీ తీయగా ఉంటాయి, వడలు బాగోవు కదా, అందుకని ఇట్లా బాగా మిక్స్ చేసుకున్నాక మనకిప్పుడు వడలకి పిండిలాగా రావాలంటే, ఉండలాగా రావాలంటే ఇట్లా నీరు ఉంటుంది కాబట్టి రాదండి. అందుకని కొంచెం బియ్యం పిండి నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్లు వేసా. నేను తీసుకున్న క్వాంటిటీకి ఈ గింజలకి ఆ 3 స్పూన్లు సరిపోయింది. ఎప్పుడు మనం ఒకసారి ఇట్లా చూసుకుంటే వడలాగా వస్తుందా లేదని చేతితోటి అర్థమైద్ది అనమాట మనకి. ఇంక ఇట్లా రాకపోతే మళ్ళీ కొంచెం పిండి కలుపుకోవాలి. ఇంకా తర్వాత ఆయిల్ వేసుకోవాలండి డీప్ ఫ్రైకి. కొంచెం నేనైతే బటర్ పేపర్ తీసుకున్నా, క్లాత్ మీదైనా చేసుకోవచ్చు తడిపి. ఇంక ఈ విధంగా కొద్దిగా తీసుకొని, కొంచెం మరీ పల్చగా చేసుకోకూడదండి, మరీ మందంగా చేసుకోకుండా మీడియంగా చేసుకొని ఇంకా ఎన్ని పడితే అన్ని వేసుకోవటం అండి. 2 కానీ 3 కానీ ఇట్లా చేతి మీద కూడా చేసుకోవచ్చు. కాకపోతే బటర్ పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ అయితే ఈజీగా ఉంటుంది అనమాట చేసుకోవడానికి. ఇంకా ఆయిల్లో ఎన్ని పడితే అన్నీ వేసుకోవాలండి. ఎక్కువ వేసుకుంటే తొందరగా ఏగవు. కొంచెం మీడియం మంటలోనే పెట్టుకోవాలన్నమాట, సిమ్లో కూడా పెట్టకూడదు. సిమ్లో పెట్టుకుంటే ఆయిల్ పీల్చుకుంటాయి ఈ వడలు, కొద్దిగా ఆయిల్గానే ఉంటాయండి. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంక ఇట్లా అన్నీ చేసుకుని టిష్యూ పేపర్ ఒకటి వేసుకుని టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఇంకా మామూలుగా ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా అది పీల్చుకుంటుంది. ఇంక ఈ విధంగా అన్ని ఎర్రగా వేపుకొని తీసుకోవటమేనండి. కాకపోతే నిదానంగా వేపుకోవాలి. మనం హై ఫ్లేమ్ మీద పెడితేనేమో తొందరగా మాడిపోతాయి, సిమ్లో పెడితేనేమో ఆయిల్ పీల్చుకుంటుంది. అట్లా కాకుండా మీడియం మంటలో పెట్టుకొని నిదానంగా చేసుకోవటమేనండి. ఇవైతే మాత్రం పైకి బాగా క్రిస్పీగా ఉంటాయండి. ఒట్టిగా తినొచ్చు కారం కనుక ఎక్కువ వేసుకున్నామంటే, పచ్చిమిర్చి కారము. ఇంకా లేదంటే ఏదో ఒక చట్నీ అయినా కానీ, అల్లం చట్నీ అయినా, పల్లీ చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది. మార్నింగ్ టిఫిన్కైనా, ఈవినింగ్ స్నాక్స్కైనా ఎప్పుడన్నా ఒకసారి చేసుకొని తినొచ్చండి, ఆయిల్ ఫుడ్ కాబట్టి. మీ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.